జగన్ వస్తే ఆయనకి మైలేజ్ వస్తుందనా, తిరుమలలో ఆయన మాట్లాడడం అడ్డుకోవాలి, మాట్లాడనివ్వకూడదనా, అంటే ఇక్కడ అధికార పక్షం ఉద్దేశం ఏంటి? అది ఓపెన్ సీక్రెట్. జగన్ని అష్టదిగ్బంధనంలో అదొక పార్ట్. తనకి లడ్డూకి సంబంధించిన అసలు విషయాలు క్రమంగా చర్చకు వస్తాం బిగినాయి. ఏఆర్ డైరీ అనేది ఏమీ చిన్నప్పటి నుంచి లేదు, లేదా గత 5 ఏళ్ల నుంచి సప్లై చేయలేదు. ఇప్పుడు మిగతా అన్నీ తనిఖీ చేశారు, ఏఆర్ డైరీది కూడా తనిఖీ చేశారు. ఏఆర్ డైరీ ఒక్క దాంట్లో తేడా వచ్చింది. అది కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సప్లై చేసి టెండర్ అంతకుముందు ప్రభుత్వంలో ఓకే అయ్యి ఉండొచ్చును, కానీ అది ప్రభుత్వాలు చేసేది కాదు, టీటీడీ చేసేదే. కాబట్టి టెండర్ ఓకే అయ్యి తక్కువ రేటుకి నెయ్యి ఇవ్వడం తప్పు అయితే కాదు. ముందు వీళ్ళు ఆ ప్రచారం చేశారు. కానీ హెరిటేజ్లో 500 రూపాయలకి వస్తుంది, లేకపోతే 600 రూపాయలకి నెయ్యి వస్తుంది, లేకపోతే ఇప్పుడు సప్లై చేస్తున్నప్పుడు 450 రూపాయలకి, 1800, 1000 ఇట్లాంటివన్నీ ఉపన్యాసాలు ఇచ్చేశారు. సీన్ కట్ చేస్తే అది క్రమంగా అర్థమవుతూ వస్తుంది. అక్కడ కల్తీ కలిసిందంటే ఇప్పుడు కలిసింది తప్పించి అంతకుముందు కలిసింది అన్న దానికి ఎట్లాంటి ఆధారాలు లేవు. కానీ సెంటిమెంట్ అయితే ప్రపంచం మొత్తానికి హర్ట్ చేసింది ఏంటి ఈ కోణంలో. కాబట్టి పబ్లిక్ ఆలోచించకముందు దబాయించేసాం మనం. ఆలోచించడం ప్రారంభించినప్పుడు ఇష్యూ డైవర్ట్ చేయడం